విజయవాడలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులు తమ గోడును వెళ్లబేసుకున్నారు. అయితే ఫలితాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ చైర్మన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. నోటిఫికేషన్ వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా నేటికి నియామక ప్రక్రియ పూర్తి కాలేదని అభ్యర్థి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తూ వయసు పైబడుతుందని, చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు పేర్కొన్నారు. కానిస్టేబుల్, డిఎస్సీ తరహాలోనే గ్రూప్ 2 అభ్యర్థుల సమస్యలను కూడా పరిష్కరించి ఈ నెల ఆఖరిలోపు ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేమంతా గ్రూప్ 2 అభ్యర్థులం. 1:2లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. సో ఈ 1:2లో సెలెక్ట్ అయిన 905 పోస్టులకు గాను 2023లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగింది. 2025లో మెయిన్స్ జరిగింది, ఒక సంవత్సరం తర్వాత. సో ఇప్పుడు మధ్యలో మిగతా ప్రాసెస్ ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి. సో ఇవి అయిన తర్వాత మధ్యలో కోర్టు కేసెస్ వల్ల జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయింది. రిజర్వ్ అయిన జడ్జిమెంట్ డిసెంబర్ 30వ తారీఖున రావడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత మా అభ్యర్థుల తరఫున మా అందరి రిక్వెస్ట్ కమిషన్కి ఏంటంటే సత్వరం గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ త్వరగా ఇవ్వాలని మేము చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని కలవడం జరిగింది. సో చైర్మన్ గారు మాకు సానుకూలంగా స్పందించారు. సో స్పందించి ఫస్ట్ గ్రూప్ 1 కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే గ్రూప్ 1లో 30 నుంచి 50 క్యాండిడేట్స్ ఎవరైతే కామన్గా ఉన్నారో వాళ్ళు గ్రూప్ 2 ఉద్యోగం తీసుకోకపోతే, సో గ్రూప్ 1 ఉద్యోగం తీసుకుంటే గ్రూప్ 2 ఉద్యోగాలు మిగిలితే మీలో ఉన్న ఆస్పిరెంట్స్కి ఒక 40 నుంచి 50 ఉద్యోగాలు మిగిలే అవకాశం ఉంది. కాబట్టి మీకే మంచి జరుగుతుంది అన్నారు. సో అందుకని సార్కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో అది తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసి జనవరి ఎండ్ కల్లా రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అన్నారు. ఎంత వీలైతే తొందరగా అంత రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అన్నారు. గ్రూప్ 1 ఒక 7 నుంచి 10 రోజుల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పారు. సో ఏపీపీఎస్సీ నుంచి మాకంతా సానుకూలంగానే ఉంది. అలాగే గవర్నమెంట్ కూడా ఏదైతే డిఎస్సి అండ్ కానిస్టేబుల్ కేసులు ఎంతైతే ప్రెస్టేజియస్గా తీసుకుని కంప్లీట్ చేసిందో, అలాగే మా అభ్యర్థుల తరపున అందరికీ మేము అభ్యర్థించేది ఏంటంటే గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే నిరుద్యోగుల కోసం చేస్తున్నారో ఇదంతా ఈ స్టేట్లో ప్రెస్టేజియస్ సర్వీసెస్ అయిన గ్రూప్ 1, గ్రూప్ 2ని కూడా పట్టించుకుని ఈ కేసెస్ కానీ ఏమన్నా ఒకవేళ ఉంటే వేరేవి కూడా మీరు సాల్వ్ చేసి రిజల్ట్స్ ఎంత త్వరగా ఇస్తే త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నారు. సో ఆ జాబ్ క్యాలెండర్కి ముందే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ కంప్లీట్ అయితే ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ కాని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనకి స్టేట్ బైఫికేట్ అయిన తర్వాత 2016 నవంబర్లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత 2018 డిసెంబర్లో సెకండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత 2023 డిసెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, డిసెంబర్ 7వ తేదీ. ఇప్పటికి 2026 వచ్చేసింది, 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అనేవి రెండు ఉంటాయి. సో మెన్ పరిస్థితి ఎలా ఉన్నా విమెన్కి ఏళ్ల తరబడి అనేది పేరెంట్స్కి బర్డన్ అయిపోతాం. మాకు కూడా తెలుస్తూ ఉంటుంది, గిల్ట్గా ఉంటుంది. రోజు 5,000 నోట్లోకి పోవాలంటే మేము ఎందుకు బతుకుతున్నాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో మేము ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పటిదాకా సెప్టెంబర్ 23న మాకు ఈ ప్రాసెస్ మీద స్టే రావడం జరిగింది. సో స్టే ఉంది, మేమేం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేమని చెప్పారు. మొన్న డిసెంబర్ 30వ తేదీన స్టే వెకేట్ అయిపోయింది. ఇప్పుడు అసలు దీని మీద ఏ కేసులు లేవు, మొత్తం అంతా సాఫ్గా ఉంది ప్రాసెస్ అంతా. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా ఫైనల్ రిజల్ట్స్ మాకు ఇచ్చేసి మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ మీరు మీడియా కూడా మాకు ఈ విషయంలో హెల్ప్ చేసి ఇది ఎప్పుడు లైమ్ లైట్లో మా రిజల్ట్స్ వచ్చేదాకా ఇదంతా లైమ్ లైట్లో ఉండేలాగా చూసుకునేలా